ఇంత మేధావులు కదా. అక్కడ ఇదే ఎప్పుడైతే మీరు ఇంత రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మొత్తం పాలమూరు జిల్లాకు సంబంధించి జూరాల పైన రోజుకు 10 టీఎంస్ లిఫ్ట్ చేస్తే 250 టీఎంస్ లిఫ్ట్ చేయవచ్చు, మినిమం 250 టీఎంసీ. అప్పుడు పాలమూరుకు పిఆర్ఎల్ఏ పాలమూరు లిఫ్ట్ చేసి పాలమూరు ప్రాజెక్టుకు, కల్వకుర్తికి, జూరాలకు, భీమాకు, నెట్టెంపాడుకు నీటి ఎద్దడిగా నీటి ఇబ్బంది ఉండదు కదా. పైసలు లేక కాదు కదా. ధనిక రాష్ట్రం, అధిక ఆదాయం హైదరాబాదు, ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా మీరు ఎందుకు ఈ పని చేయలే? అంత తపన ఉన్నట్టుగా తెలంగాణ రైతుల మీదే ఉద్ధరించను, పొడిచిను, నరికిను అని చెప్పుకున్నట్టు మీరు ఎందుకు ఇది చెయ్యలేకపోయినరు? మళ్ళీ మీరు దీనికి ఉల్టా చోరు కోతవలన్నట్టుగా మళ్ళీ మా పైన మాట్లాడే కార్యక్రమం చేస్తారు. రిజర్వాయర్ పేరు చెప్తానా? రిజర్వాయర్ గొల్లపల్లి రిజర్వాయరు, గోపాల్పేట రిజర్వాయరు, భీమా సముద్రం రిజర్వాయరు, యత్మతాపూర్ అండ్ ఇంద్రకాల్ రిజర్వాయరు, బల్లాన్పల్లి రిజర్వాయరు, బుద్ధ సముద్ర రిజర్వాయరు, మాదారం రిజర్వాయరు, జూపల్లి రిజర్వాయరు, అల్లం తోట బావి తాండా రిజర్వాయరు, బొల్లంపల్లి రిజర్వాయరు, జయరాం తాండా రిజర్వాయర్, పాన్గల్ రిజర్వాయరు, చిన్నముద్దనూరు రిజర్వాయర్, గౌతంపల్లి రిజర్వాయర్, ఉప్పునద రిజర్వాయర్, తాడూరు రిజర్వాయర్, కిల్లగనపూర్ రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్, బుద్ధారం అని. అంటే ఇట్లా 20 రిజర్వాయర్లు మీరు జీవో ఇచ్చిన తర్వాత సరే గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పెండింగ్ పెట్టిండ్రు. మరి రిజర్వాయర్లు లేకుండా శ్రీశైలం నీళ్లు లేకపోయా, వచ్చి నీళ్ళు వాళ్ళు వచ్చిన ఒడిసి పట్టుకోవడానికి మీకు ఒడిసి పట్టుకోవాలని మాట్లాడాను కేసీఆర్ చాలా సందర్భాలు. మరి ఎందుకు ఒడిసి పట్టలే? ఎందుకు దానికి కారణం ఎందుకు చేయలేదు? ఆ పని ఎందుకు చేయలేదు అంటే ఆలోచన అవగాహన లేక ఏదో మేము ఏమీ చేయలేని మాట అంటలేను. చేయాల్సిందే ఉండి ఏం చేసింది మీరు? ఇన్ని లక్షల కోట్ల నిధులు అప్పులు తీసుకొచ్చి కూడా మీరు చేసే కార్యక్రమం చేయలే. అట్లాగే ఈ రోజున ఇంకొకటి నేను హరీష్ మాట్లాడుతూ అదేది మన తుమ్మిళ్ళ లిఫ్ట్ అంటే ఏదైతే ఆనాడు ఎప్పుడో నిజాం నవాబ్ నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కెనాల్కి సంబంధించి తుమ్మిళ్ళ లిఫ్ట్ అంటే 87 ఎకరాలకు ఆయకట్టుకి ఇవ్వాలని తుమ్మిళ్ళ లిఫ్ట్ చేస్తే తుమ్మిళ్ళ లిఫ్టు ఆ యొక్క కెనాల్ కావాల్సిందని ఇప్పుడు వస్తున్నది ఎంత? తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా కేవలం 20,000 ఎకరాలు అవుట్ ఆఫ్ 81,000 ఎకర్స్. ఎందుకు దానిపైన రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయలే? ఆ యొక్క దానిపైన 2 రిజర్వాయర్స్, ఆ 2 రిజర్వాయర్స్ సంబంధించి సో రిజర్వ్ కట్టలే. అంటే అవకాశం ఉన్నా కూడా 10 సంవత్సరాల పాటు అధికారం ఉండి కూడా మీరు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ కెనాల్స్కు అంటే నీళ్లు ఉండి కూడా మీరు రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేయలే. దానికి దులిపేసుకుని అక్కడికే అయిపోయిందని మాట్లాడారు. అట్లాగే ఆర్డీఎస్ పరిస్థితి అది. రెండవది ఈ రోజున ఇంకో మాట మాట్లాడండి. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 80% మేము అమలు చేసినాము. 30 అంటే కొద్దిగంత అది 30 లక్షల క్యూమీటర్ ఎత్తిపోవడం చేత కాదని 80% చేసినాం. అన్నారు నేను ఎందుకు అంటున్నంటే ఎంత గొప్పగా మాట్లాడినామా, ఎంత తెలివితో మాట్లాడినామా కాదు గొప్పతనం, ఎంత నిజాయితీగా మాట్లాడేది లెక్క. 80% పూర్తి చేసినాం మేము, పాలమూరు లిఫ్ట్ పంపు ఆన్ చేసి నీళ్ళు ఇచ్చినామని మాట్లాడాం. మరి 12 లక్షల ఎకరాలకు పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి రిజర్వాయరు, కాళేశ్వరానికి సంబంధించి సుమారుగా 1,50,000 కోట్లు 1,70,000 కోట్లు మొత్తం అవుతాం. మరి కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు లిఫ్ట్కు మీరు 80% ఖర్చు కంప్లీట్ చేసినారా? దానికి 80,000 కోట్లు కావాలా?
మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 80,000 కోట్లు ఖర్చు అయ్యే కాడ మేము 80% పూర్తి చేసిన మాట ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇప్పటికీ దానికి కెనాల్స్కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, శాంక్షన్ ఇవ్వలే. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, టెండర్ పిలవాలి, కాలువలు దువ్వాలి, మెయిన్ డిస్ట్రిబ్యూటర్సు, తర్వాత దాని సబ్ డిస్ట్రిబ్యూటర్సు, మైనర్సు, సబ్ మైనర్సు, ఫీల్డ్ చాలు ఇవన్నీ చేయాలి. ఏది మొదలే కాలే కదా. మరి 80% పూర్తయిందంటే ఇప్పుడు ఈ రోజున గొల్లపల్లి కాడికి పోయి రాజకీయం కోసం చేస్తున్నట్టు మాట్లాడినావు. మరి రాజకీయం మీరు చేసినట్ట, మేము చేసినట్ట? ఎన్నికల ముందు ఓట్లు వస్తున్న సందర్భంలో మీరు ఒక పంపు ఆన్ చేసి, అది ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉంటే మీరు ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పంపు ఆన్ చేసి, మరి దానికి ముందు పోవడానికే దానికి లింకే కంప్లీట్ కాలే, మెయిన్ కాలేజ్ కాలే, ఏవి కాలే. ఇంకా దానికి సంబంధించి అసలు వాటర్ అలొకేషన్ కూడా కరెక్ట్గా లేదు. మీరు చేసే కార్యక్రమం చేయలే. మరి అంటే ఎందుకోసం చెప్పని మీరు చేయలేదు? డబ్బు లేకపోతే కాదు కదా. అట్లనే ఉసురు గొల్లపల్లి రైతుల ఉసురు దిగుతుని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను మీకు. బహుశా హరీష్ రావు గారు వర్కౌట్ చేసిన తెలియదు కానీ ఈ గొల్లపల్లి రిజర్వాయర్లో పోయేటువంటి ల్యాండు సబ్జెక్ట్ టు కరెక్షన్ సుమారుగా 1200 ఎకరాలు ఉంది. దీని ద్వారా పారేటువంటి నీళ్లు, ఆయకట్ పారే నీళ్లు 45,000 ఎకరాలు. అంటే 45,000 ఎకరాలు వర్సెస్ 1200 ఎకరాలు. అంటే 2.5% పొలాలు మునుగుతవి, 97.5% పొలాలకు నీళ్ళు వస్తాయి. ఏ నియోజకవర్గం వస్తాయి? మొత్తం వనపర్తైనా ఎక్కడి కట్టే నీళ్ళు వచ్చినా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 100% రిజర్వాయర్ కడితేనే ఈ 4,50,000 నీళ్ళు వస్తాయి. పాలమూరులైనా మీరు కట్టిన 60 టీమ్స్ సరిపోవు. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గియాలి. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గిస్తేనే ఆ వచ్చినటువంటి 30 రోజుల 40 నీళ్ళు మనం పంపింగ్ చేసుకుంటే నీళ్ళు వస్తాయి. మరి ఇది వాస్తవం అయితే దీన్ని కప్పిపూడ్చి కార్యక్రమం చేసి, మసిపూసే కార్యక్రమం చేసి ఏదో రాజకీయం చేస్తున్నట్టుగా కాసుల కక్కుర్తి కోసం మాట్లాడాడు. ఇంకోటి అన్నాడు, అంటే కృష్ణా నదిని ఆంధ్రాకి అప్పచెప్పి అనే మాట మాట్లాడాడు. అసలు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాకముందుకు కేసీఆర్ ఏం మాట్లాడాడు? దోసుకున్నారు ఆంధ్రోళ్ళని ఆంధ్ర తిట్టి పారోసిన కదా. తెలంగాణ నీళ్లు ఉద్యోగాలని